యమ్మీ టేస్టీ అయిన చికెన్ కర్రీ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని కొన్ని పచ్చిమిర్చి చేసుకున్నానండి. నేను ఆనియన్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్ వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దాంట్లో చికెన్ కడిగేసిన చికెన్ వేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం అంత వాటర్ వేసి కొంచెం సేపు అలా మగ్గనిస్తే యామీ టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అవుతుంది. నాకెంతో ఇష్టమైన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను తినబోతున్నాను. అలాగే మీరు కూడా ఏం తిన్నారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈరోజు క్వైట్ ఏంటంటే, ఎవరినైతే ప్రేమిస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ డిపెండెన్స్ కోరుకోకండి. వాళ్ళు కూడా చిరాకు పడతారు కదండి, అస్తమానం మన మీద డిపెండ్ అవుతుందని. సో ఎక్కువ కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి. మీరు ఇండివిజువల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎక్కువ డిపెండ్ అయినట్లయితే ఎవరికైనా జరుగుతుందో మీ అందరికీ తెలుసు కదా, కింద కామెంట్ చేయండి.